టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడిని చెన్నై తెలుగు సంఘం ఘనంగా సన్మానించింది. చెన్నైలోని అయ్యావు మహల్లో జరిగిన ఈ కార్యక్రమంలో తమిళనాడు మున్సిపల్ శాఖ మంత్రి కెఎన్ నెహ్రూ, మానవ వనరుల శాఖ మంత్రి పికే శేఖర్ బాబులు గజమాలలతో సత్కరించారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి అధ్యక్షులుగా ఆయన చేస్తున్న విశేష సేవలకు గుర్తింపుగా ఈ సన్మాన కార్యక్రమం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అరాచక పాలనకు ఎదురొడ్డి ప్రజాపక్షాన నిలిచిన ఏకైక వ్యక్తి బిఆర్ నాయుడు అని వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, విశ్రాంత న్యాయమూర్తులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. తెలుగు ఫెడరేషన్ వారి ఆహ్వానం మేరకు నేను ఈరోజు చెన్నై రావడం జరిగింది. ఇక్కడ ఇంతమంది వచ్చి ఆత్మీయతో నన్ను ఆశీర్వదించడం ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే మేడసాని మోహన్ లాంటి అద్భుతమైనటువంటి వ్యక్తి ఈరోజు ఈ స్టేజ్ మీద ఉండటం నా పూర్వజన్మ స్మృతం. మేడసాని మోహన్ అంటే సరస్వతి దేవి పుత్రుడు. ఆయన నేను చైర్మన్ కాగానే ఆయన్ని అన్నమాచార్య ప్రాజెక్ట్ డైరెక్టర్గా నియమించాను. వారి చరిత్ర తెలిసే ఉంటుంది మీకు. ఆయన సహస్రావధాని. అటువంటి వ్యక్తి ఈరోజు నా గురించి ఈ స్టేజ్ మీద మాట్లాడతాం. అదేవిధంగా నా గురించి చెప్పాలంటే చిత్తూరు దగ్గర ఒక చిన్న గ్రామంలో జన్మించాను. ఆ గ్రామంలో 8 ఇండ్లు మాత్రం ఉంటాయి. 8 ఇళ్ళు. ఆ ఇంటి నుంచి నేను ఈ స్థాయిలోకి వచ్చానంటే ఆ వెంకటేశ్వరుని యొక్క లీల. నేను 18 సంవత్సరాల నుంచి మీడియా రంగంలో ఉన్నప్పటికీ కూడా ఆ మీడియాలో నేను కనిపించాను. నేను ఆ నాట్ ఏ గుడ్ స్పీకర్, బట్ ఐ మే గుడ్ ఆర్గనైజర్. మీ అందరికీ తెలుసు, గత 5 ఏళ్లలో ఒక భూతం పరిపాలించింది ఆంధ్రప్రదేశ్లో. ఆ భూతాన్ని పరిగెట్టించాలి, ఆ భూతాన్ని తరిమి కొట్టాలంటే నాలాంటి వాళ్ళు ముందుకు రావాలనే ఉద్దేశంతో నేను ఆ రోజు గత 5 ఏళ్ల నుంచి వారి యుద్ధం చేశాను. ఒంటి చేతులు యుద్ధం చేశాను. దానికి ఎన్నో కష్టాలు పడ్డాం, ఎన్నో కేసులు ఎదుర్కొన్నాం, ఎంతో చేశాం. కానీ రాష్ట్రం కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాకు ఒక సెంటు భూమి కానీ ఒక రూపాయి వ్యాపారం కానీ లేదు. నేను 54 సంవత్సరాల కింద నేను హైదరాబాద్ పోయాను. ఇవన్నీ అక్కడే ఉంటున్నాను. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నేను నా కష్టాన్ని నమ్ముకున్నాను. నాకు ఎవరు ఎలాంటి సహాయం చేయలేదు. నా స్వయం కృషి. ఈరోజు నేను ఒక బీహెచ్ఈలో చిన్న ఉద్యోగం చేస్తూ ఇప్పుడు నా దగ్గర నేను నిర్మించిన సంస్థలో 3,000 మంది పనిచేస్తున్నాను. అది నా యొక్క పట్టుదల, నా యొక్క కృషి.